హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో డెడ్లీ కాంబినేషన్స్ అనేసి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. దానికన్నా ముందు ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ చేయండి. ఎందుకంటే మధ్యలో ఏదో మనకి ఇష్టం వచ్చింది ఏదో రాసేయచ్చు అనేసి రాయొద్దండి. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినంత మాత్రం నాకేం ఒరిగేది లేదు. నా మనసులో ఏముందో అది నేను చెప్పాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియల్ ఒకవేళ సైన్ చేసినారంటే మాత్రము 4 సంవత్సరాల పాటు ఆ కాంబినేషన్ మనం చూస్తూనే ఉండాలి. ప్రతిరోజు సీరియల్ అనేది ఇప్పుడు ఆదివారం కూడా వస్తాయి సీరియల్. అంటే మనం సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు ఆ క్యారెక్టర్స్ అయితే చూస్తూనే ఉండాలి. అందువల్ల ఒక డెడ్లీ కాంబినేషన్ ఒక సెట్ అయిపోయిందంటే 10 సంవత్సరాలు కూడా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మినిమం. ఇంతకుముందు ఎలా ఉందంటే 300 ఎపిసోడ్లు వస్తే అబ్బా 300 ఎపిసోడ్లు వస్తుంది సీరియల్ అనేసి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు 300 ఎపిసోడ్లు కాదు కదా, 3000 ఎపిసోడ్లు అయినా కానీ జనాలు చూస్తూ ఉంటారు. ఏదన్నా సరే అని చూస్తూ ఉంటారు. మినిమం 1000 ఎపిసోడ్లు ఏ సీరియల్ తగ్గట్లేదు. దీన్ని బట్టి మనం చూసుకున్నామంటే కాంబినేషన్స్ అనేది కొన్ని మారాలి అనేసి నేను ఈ వీడియో చేస్తాను. అంటే మీకు వాళ్ళ ఇష్టం లేదా, వాళ్ళ కాంబినేషన్ ఇష్టం లేదా అనేసి మీరు అనుకోవచ్చు. నాకు అందరు కాంబినేషన్ ఇష్టమే. ఋషి సార్ వసుధర గారి కాంబినేషన్ ఇష్టమే. ఇప్పుడు కావ్యరాజ్ కాంబినేషన్ ఇష్టమే. మళ్ళీ సత్య గారు క్రిష్ కాంబినేషన్ ఇష్టమే. కానీ కొంతమందికి వేరే ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆప్షన్ ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి? ఆ కాంబినేషనే బాగుంది, ఈ కాంబినేషన్ బాగలేదని మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఏదైనా నటిస్తేనే. ఇప్పుడు నిన్న మా పరివారం షో వచ్చింది. నిన్న మా పరివారం షోలో మనం ఏం చూసినాం? అసలు వాళ్ళ కాంబినేషన్లు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఏమనేసి, వాళ్ళ జోడీ ఎలా ఉంటుంది అనేసి ఒక చిన్న అనాలిసిస్ చేసేదానికి ఒక వీడియో వచ్చింది. ఇప్పుడు నేను ఈ వీడియో చేసినంత మాత్రాన వాళ్ళు రేపు వచ్చి నటించేస్తా అంటారని ఏం లేదు. ఈరోజు సీరియల్ అనుకున్నా కానీ దాదాపు 1 year పడుతుంది ఆ సీరియల్ బ్యాక్గ్రౌండ్లో జరగాలంటే. ఎందుకంటే ఆర్టిస్టులు అంతా సెలెక్ట్ చేయాలి. ఆర్టిస్టులను సెలెక్ట్ చేసిన తర్వాత స్టోరీ లైన్ తీసుకోవాలి. స్టోరీ లైన్ తీసుకున్న తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ కావాలి. ప్రొడక్షన్ హౌస్ అయిన తర్వాత దాన్ని ఏ ఛానల్లో టెలికాస్ట్ చేయాలనేసి ఆ ఛానల్ వాళ్ళతో మాట్లాడాలి. ఆ ఛానల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కొన్ని ఎపిసోడ్స్ తీసి షూట్ చేసి పంపించాలి. అంత ఉంటుంది. అంటే నేను ఈరోజు చెప్తాను రేపటికే మారిపోతుంది అనేసి మీరు అనుకోవద్దండి. జస్ట్ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఇప్పుడు సత్య గారు కూడా ఇప్పుడు 300 ఎపిసోడ్లు అవుతుంది సత్యభామ సీరియల్. ఒకవేళ నిఖిల్తో వస్తే ఎలా ఉంటుంది? క్రిష్ కాకుండా నిఖిల్తో వస్తే ఎలా ఉంటుంది? అలాగే వసుధార గారు ఋషి సారు ఇద్దరు వచ్చినా నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు నా ఛానల్ డెవలప్ అయింది వాళ్ళ తరఫు నుంచి. ఇప్పుడు ఋషి సారు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు, సినిమాతో బిజీగా ఉంటారని చాలామంది మెసేజ్ అయితే చేశారు కరెక్ట్. ఇప్పుడు సినిమా అయితే ఏప్రిల్కి అయితే అయిపోతుంది. 2 సినిమాలు షూటింగ్లు అయితే ఏప్రిల్కి అయిపోతాయి. మళ్ళీ ఒకవేళ సినిమా ఆఫర్ వచ్చినా కానీ సీరియల్ చేయొచ్చు. ఎందుకంటే సీరియల్ జస్ట్ 10 రోజులు 15 రోజులు షూటింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు మేనేజ్ చేసుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు అబ్బా. ఎందుకంటే యూత్లోనే ఉన్నప్పుడే సీరియల్ని కానీ సినిమా కానీ ఎవరన్నా ఆదరిస్తారు. అంటే ఇప్పుడు మనము ఒక ఏజ్ అంటూ ఉంటుంది కదా, ఆ ఏజ్ వరకు మనము నటించగలం, చూడగలం. లేకపోతే మళ్ళీ సైడ్ క్యారెక్టర్లు. ఎందుకంటే ఇప్పుడు నటించే వాళ్ళంతా ఒకప్పుడు హీరోలుగా చేసిన వాళ్ళు, ఒక 20 సంవత్సరాల ముందు అందరూ హీరోలుగా చేసిన వాళ్ళు. అందుకనేసి ఉండే టైంని మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటామో అంత యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలు కూడా అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. అందరూ ఇప్పుడు రిలీజ్ అయ్యి ప్రతి ఒక్కరు ఏం చెప్తా ఉంటారు అంటే నేను సంవత్సరంలో 2 సంవత్సరాలకు 3 సినిమాలు రిలీజ్ చేస్తాను, ఆ విధంగా చెప్తా ఉంటారు. అదేవిధంగా సీరియల్ వాళ్ళు కూడా డెవలప్మెంట్ అయ్యి ఒకే టైంలో 2 సీరియల్ తీసినారంటే కొంచెం ప్రేక్షకులకు కానీ అందరికి బాగుంటుంది. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క ఛానల్లో 20 సీరియల్ వస్తాయి. 20 సీరియల్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎన్ని సీరియల్ వస్తాయి. ఇప్పుడు బాలుగారు ఉన్నారు. బాలుగారు వచ్చి మన గుండెంట గుడి గంటలు ఒకటి చేస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చి వేరే సీరియల్ కూడా ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే మన చంటి ఉన్నారు, మగవ సీరియల్. వాళ్ళు ఈ ఛానల్లో ఒకటి చేస్తూ ఉంటారు, వేరే ఛానల్లో ఒకటి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఛానల్లోనే రావాలని ఏం లేదు. వేరే ఛానల్లో కంటెంట్ క్రియేట్ చేసుకొని రావచ్చు. ఎందుకంటే లైఫ్ ఉండేటప్పుడు వాడుకోవాలి బాబు. లైఫ్ అయిపోయిన తర్వాత వాడుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ విషయం కోసమైనా నేను చెప్తాను, కాంబినేషన్స్ అనేది సెట్ అయితే బాగుంటుంది. మీరు ఏ స్టోరీ, ఇప్పుడు నేను కావ్య మన ఋషి సారు అలాగే సత్య కాంబినేషన్ ఒకటి చెప్తాను. అలాగే నిఖిల్ వసుధర గారి కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. లేకపోతే ఋషి సార్ వసుధర గారి కాంబినేషన్ బాగానే ఉంటుంది. అలాగే నిఖిల్ సత్య కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. అలాగే సత్యశ్రీ గారు ఉన్నారు కదా, ఒకరు నిన్న పరివారికి వచ్చారు కదా, వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రేరణ గారు కూడా ఖాళీ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇస్మార్ట్ జోడీ అయిపోతూ ఉంటారు. ప్రేరణ గారు కూడా ఖాళీ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక జోడీ వస్తే, వాళ్ళు కూడా ఒక షో వస్తే. ఎందుకంటే వీళ్ళకంతా లైఫ్ ఉందబ్బా. లైఫ్ ఉన్నప్పుడు వాడుకోవాలి. ఆ లైఫ్ని వాడుకొని మంచి స్టోరీలు తీసుకొచ్చి అంతా వస్తే బాగుంటుంది. నాకు ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి వచ్చిందంటే మాత్రం చాలా బాగుంటుంది. అది ఎవరైనా సరే ప్యూర్ లవ్ స్టోరీ కానీ ఒకటి తీశారంటే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియోని అయితే ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరన్నా చూసి ఎందుకంటే ఒక ఐడియా ఇచ్చినామంటే ఈ కాంబినేషన్లు బాగుంటాయనేసి నా తరపు నుంచి మీరు కూడా చెప్పండి. మీరు చెప్పినారంటే ఒక ఐడియా వాళ్ళకి వచ్చిందంటే ఏదైనా సరే స్టోరీ డెవలప్ చేసుకున్నారంటే
మా ఒక్క వీడియో వల్ల మీ వల్ల లేకపోతే నా వల్ల ఏదో ఒకటి తెలుస్తుంది కదా. అంటే నేనేం చేయకుండా గమ్మున కూర్చున్నా అంటే ఏమవుతుంది చెప్పండి? ఏం కాదు, నాకేం కాదు, మీకు ఏం కాదు, ఎవరికి ఏం కాదు. అట్లాంటిది ఒకవేళ నా వీడియో వల్ల ఎవరన్నా సరే ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ బాగుంటుంది అనేసి అనుకున్నారంటే బాగుంటుంది అనేసి ఈ వీడియో చేస్తాను. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఇంకా చాలా వీడియోస్, ఎందుకంటే డెడ్లీ కాంబినేషన్స్ పాత వాళ్ళు ఎవరు ఖాళీగా ఉంటారో వాళ్ళందరూ వీడియోస్ అన్నీ ఎతికి నేనైతే వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రిషు సత్య ప్రాజెక్టు మళ్ళీ 3వ ప్రాజెక్ట్ వచ్చినా కానీ నేను చూసేకి రెడీ, మీరు చూసేకి రెడీగా ఉంటారు. కానీ వాళ్ళది ఒక ఛానల్లో రాని. ఇప్పుడు ఏ ఛానల్లో అయితే కంటెస్టెంట్స్గా వస్తూ ఉంటారో అదే ఛానల్లో రాని, వేరే ఛానల్లో అవసరం లేదు మనకి. ఆ ఛానల్లో వచ్చినా కానీ మనకు బాగానే ఉంటుంది. లేకపోతే అది కాకుండా ఇప్పుడు వేరే ఛానల్లో ఇంకొకటి తీయచ్చు, ఇంకొక కాంబినేషన్ తీయచ్చు. ఇప్పుడు మన బాలు గారేజ్ తీసుకున్నామంటే మగువ తీసుకున్నామంటే, ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ అనేవాళ్ళు మనకి బిగ్ బాస్ విన్నర్ అయినా కానీ వాళ్ళు ప్రతి ఒక్క షోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఛానల్ పైన గౌరవం. ఛానల్ అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్తో డెబ్యూ చేశారు మన నిఖిల్ గారు. అలాగే వాళ్ళు కావ్య గారు కాంబినేషన్ కూడా రావాలనుకుంటున్నాం. కావ్య గారు అయితే ఆల్రెడీ మనకి, కావ్య అంటే బ్రహ్మముడి కావ్య కాదు, ఆల్రెడీ మనకి చిన్ని సీరియల్లో ఉండే కావ్య గారి గురించి మాట్లాడుతున్నాను. అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మముడి మనకి ఇంకో 300 ఎపిసోడ్లు రావచ్చు, లేకపోతే 100 ఎపిసోడ్లకి ఆగిపోవచ్చు, లేకపోతే 500 ఎపిసోడ్లు కూడా రావచ్చు, లేకపోతే 1000 ఎపిసోడ్లు కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే అప్పుడు మళ్ళీ రాజ్ కావ్య కాంబినేషనే కావాలనుకుంటే అప్పుడు రాజ్ కావ్య కాంబినేషన్ రాదు కదా. దానికోసం అనేసి చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఇప్పుడు ఏదన్నా కొత్త సీరియల్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆఫర్ చేస్తారు. అంటే దాదాపు 80 సీరియల్ మన తెలుగులో వస్తాయంటే అర్థం చేసుకోండి. ఒక్కొక్క ఛానల్లో మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయిందంటే సీరియల్ మనకు రాత్రి 10:30 వరకు వస్తాయంటే అర్థం చేసుకోండి. సీరియల్ ఎన్ని గంటలు ఉంది మన దగ్గర, ఎన్ని సీరియల్ తీయచ్చు. హాఫ్ అన్ అవర్కి ఒక సీరియల్ వేసుకున్నా కానీ దాదాపు మన దగ్గర 11:30 గంటల టైం ఉంది. 11:30 గంటల టైంలో మనము 21 సీరియల్ టెలికాస్ట్ చేయొచ్చు. 21 సీరియల్ మీరు అర్థం చేసుకోండి. 21 సీరియల్ వచ్చినాయంటే మన తెలుగులో ఒక్కొక్క ఛానల్లో అట్లీస్ట్ 15 వేసుకున్నా కానీ 60 టెలికాస్ట్ చేయొచ్చు. 60 హీరోలు కావాలి మనకి. 60 హీరోలు వీళ్ళే చేయాలి, వీళ్ళే ఉండాలి అంటే మాత్రం కుదరదు ఆ విషయము. ఎందుకంటే వీళ్ళు పర్టికులర్గా ఈ కాంబినేషనే కావాలనుకుంటే ఆ కాంబినేషన్ అంటే ఆ ఛానల్కే సరిపోతుంది. ఆ కాంబినేషన్ కాకుండా వేరే కాంబినేషన్, డిఫరెంట్ కాంబినేషన్లు వచ్చి సీరియల్ని ముందుకు తీసుకెళ్తారనేసి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నాను. అంతా ఈ వీడియో కానీ మంచి ట్రెండింగ్ అని చేస్తారంటే మీరు మంచి కాంబినేషన్స్ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్లో మహా అయితే 1000 మంది వస్తున్నారు, ఇప్పుడు 10,000 మంది వస్తున్నారు. ఈ 10,000 మంది నా హార్డ్ వర్క్ కోసమే వచ్చారు, నాకు తెలుసు. నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏం కావాలనుకుంటారు, మీరు నన్ను తిట్టండి, పొగడండి, ఏమైనా చేయండి, లైక్ చేయండి, డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా చేయండి. నేనైతే వీడియోలు చేసేదైతే ఆపే ప్రసక్తే లేదు ఇంకా. ఎందుకంటే సీరియల్ రివ్యూలతో పాటు ఇలాంటి అప్డేట్స్ ఇస్తేనే కదా నా ఛానల్ కూడా గ్రో అయ్యేది. నేను కూడా వాళ్ళ హీరోల్లాగా డెవలప్మెంట్ అవ్వాలి కదా. డెవలప్మెంట్ అవ్వకుండా నేను ఎప్పుడు సీరియల్ ఈరోజు టుడే బ్రహ్మముడి ఎపిసోడ్ రివ్యూ అనేసి సత్యభామ ఎపిసోడ్ రివ్యూ అనుకుంటా చేసుకుంటా ఉంటే కుదరదు కదా. ఇలాంటి అప్డేట్స్ కొన్ని నాకు తెచ్చి నేను కూడా ట్విట్టర్లో అయితే సెండ్ చేస్తాను. మీరు కావాలంటే ట్విట్టర్ అకౌంట్ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అవ్వండి. మీకు మంచి అప్డేట్స్ అక్కడ కూడా ఇస్తూ ఉంటాను. కావాలంటే చూడండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి అప్డేట్స్, అలాగే డెడ్లీ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి ఏమనేసి వాళ్ళు చిన్న అప్డేట్ ఇచ్చినా కానీ మీకు వెంటనే వీడియో వస్తూ ఉంటుంది. వాళ్ళు అప్డేట్ ఇచ్చిన అరగంటకంతా వీడియో వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.